అసలు ఈ బీసీలని మొదటి నుంచి ఇప్పటి వరకు బొందబెట్టేది ఆర్కిటెక్ట్. బీసీ అంటే మామూలుగా జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి రాష్ట్ర స్థాయికి ఎదిగింది. కానీ ఈ బీసీలకు అన్యాయం చేసిన మొట్టమొదటి దొంగ ఎవడని ఉన్నాడంటే అది ఆర్కిస్టాయ్. ఆర్కిస్టా అంటాడు ఇంతమంది బీసీ బలగాన్ని పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇన్ని టర్ములల్లో ఒక్కసారి కూడా ఒక మంత్రి అంటే ఒక మామూలు ఒక పోటీ చేసి ఒక ఎమ్మెల్యే అను ఒక ఎంపీ అను కేంద్ర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా అది కేవలం లెక్కలు ఇప్పించుకోవడము, ఎలక్షన్ల ముందట చల్లబడడం గింతే తప్ప ఆర్కిస్టా అంటాడు కరెక్ట్. అందుకే బీసీ సంఘాలు కోకల్లో ఉట్టుకత్తాయి. ఆర్కిస్టాని బొందబెడితేనే బీసీని అనేది బీసీ రాజ్యం అనేది ఏర్పడుతుంది అని చెప్పి బీసీలకు కూడా అర్థమవుతుంది. ఆర్కిస్టా అనే వ్యక్తి మొదటి నుంచి ఏమేమి దుర్మార్గమైన